ఇక్కడ ఈ యూజర్ అడిగిన క్వరీకి సొల్యూషన్ చూద్దాం. సో, క్వెషన్ ఏమి అడిగారు అంటే, ఒక లిస్ట్ ఇస్తాం, ఒక టార్గెట్ వాల్యూ ఇస్తాం. లిస్ట్‌లో ఏవైనా 2 వాల్యూస్‌ని సమ్ చేసి అది టార్గెట్‌కి ఈక్వల్ అయితే మనం ఆ 2 వాల్యూస్‌ని జనరేట్ చేయాలి అవుట్‌పుట్‌గా. అండ్ వితౌట్ యూజింగ్ ఇన్‌బిల్ట్ ఫంక్షన్స్. సో, ఇక్కడ ఒక లిస్ట్ ఒక టార్గెట్ వాల్యూ తీసుకున్నాం. n అనే ఒక వేరియబుల్‌లో ఆ లిస్ట్ యొక్క లెంగ్త్‌ని ఫైండ్ చేసి స్టోర్ చేసుకున్నాం. సో, 2 ఫర్ లూప్‌ని యూజ్ చేసాం. ఫర్ i ఇన్ రేంజ్ ఆఫ్ n, ఫర్ j ఇన్ రేంజ్ ఆఫ్ i+1 అండ్ n. అండ్ ఇక్కడ మనం కండిషన్ యూజ్ చేసాం. ఇఫ్ నమ్ ఆఫ్ i ప్లస్ నమ్ ఆఫ్ j డబుల్ ఈక్వల్స్ టు టార్గెట్ అయితే ఆ ij నెంబర్స్ని మనం లిస్ట్లో ప్రింట్ చేసేసాం. సో, ఇక్కడ i ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది 0 కదా, అండ్ j ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది i+1 ఇచ్చాం కాబట్టి 1 స్టార్ట్ అవుతుంది. సో, ఈ కాంబినేషన్స్ ఎలా తీసుకుంటుంది అంటే లిస్ట్లో 2 7 2 11 2 15 మళ్ళీ నెక్స్ట్ లుక్ వచ్చేసరికి i 1 అవుతుంది కాబట్టి j 2 అవుతుంది. సో, 7 11 7 15 అండ్ అగైన్ సెకండ్ లుక్కి 11 15 అలా ఎన్ని నెంబర్స్ ఉంటే అన్ని నెంబర్స్ వరకు అదే కాంబినేషన్స్ జనరేట్ చేసుకుని టార్గెట్ వాల్యూకి ఈక్వల్ కాదని చెక్ చేస్తుంది అనమాట. అర్థమైంది క్లియర్గా? ఇంకేలాంటి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.